ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, సొమ్మసిల్లిపోయి ఉన్నారో అటువంటి వారికి మన దేవుడు బలమును అనుగ్రహిస్తారు. అలాగే శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేస్తారు. బాలురు సొమ్మసిల్లుతారంట, అలసిపోతారంట. యవ్వనస్తులు కూడా తప్పక తొట్టిల్లుతారంట. కానీ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచుచూ ఉంటారో వారు మాత్రం నూతన బలం పొందుకుంటారు. అంటే దినదినము కూడా యెహోవా వారికి నూతన బలము అనుగ్రహిస్తారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచి వెళ్తారు. మనం కూడా ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, అంటే దేవుని యందు కనిపెడుతూ ఉంటామో, ప్రతి దినము నూతన బలం పొందుకుంటూ మన జీవిత ప్రయాణంలో అలసిపోకుండా పరిగెడతాం. ఈవెన్ బాలురు కానీ యవ్వనస్తులు కానీ వారైనా అలసిపోతారేమో, తొట్టిల్లుతారేమో, కానీ మనం దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు దినదినము కూడా నూతనమైన శక్తిని పొందుకొని పైకి ఎగురుతామండి. శత్రువు మనల్ని అప్పుడు తాకలేరన్నమాట. మంచి పరుగు పరిగెత్తుతాం. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, దినదినము మీలో నూతనపరచబడే కృపనివ్వండి తండ్రి. ఎంతమంది బలహీనంగా ఉన్నారో మీ శక్తితో నింపుకోండి, మీ బలంతో నింపండి అయ్యా. ఇదిగో ప్రభా, అలయక పరిగెట్టే కృపనివ్వండి. ఎన్ని ఆటంకములు వచ్చినా తండ్రి నాయన, మీ కొరకు మంచి పరుగు పరిగెత్తే కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.